సంఘము అంటేనే దేవుని శరీరం. దేవుని శరీరం. మరి సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే ఒక్క శరీరముగా మారటము అంటే ఆ చేతులైనా కాళ్ళైనా అవయవాలైనా చూపులు అంటే కళ్ళు కానీ చెవులు కానీ ముక్కు కానీ నోరు కానీ నాలుగు కానీ తల వెంట్రుకలు కానీ ఈ కనిపించేది ఏదైనా ఒక్క శరీరముగా మారితే అది ఏకత్వం. సంఘముగా నువ్వు చేయు ప్రార్థన దేవుడు ఆలకించాలి. నీ జీవితములో దీవించాలి, ఆశీర్వదించాలి, మేలు చేయాలి. నువ్వు కోరుకున్నది జరగాలి. నీ పిల్లల తరము దీవించబడాలి. నీ సంఘము విస్తరించబడాలి. నీ పరిచర్య గొప్ప చేయబడాలి. నీ ఇంటి వారు విస్తరించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆ దుఃఖము నాట్యముగా మార్చబడాలి. శ్రమలలో విజయం పొందాలి. ఆ ఇరుకులు, ఇబ్బందులు, పోరాటంలో, కష్టాలు, నష్టాల్లో, ప్రతి సమస్యల్లో కూడా దేవుని కనికరము నీ మీదకు దిగి రావాలంటే నువ్వు సంఘముగా మారాలి. సంఘముగా మారును నీవు ఒక కుటుంబముగా మారాలి. కుటుంబముగా మారున నీవు సమస్తమును భరించాలి. సమస్తమును భరించిన నీవు సమస్తమును ఓర్చుకోవాలి. సమస్తమును ఓర్చుకున్న నీవు ఏదేమైనా ఎదురొడ్డి గడిగి నిలబడగలిగి క్రీస్తు సంఘముగా మారగలిగినప్పుడు క్రీస్తు నీ మీద దృష్టి నిలుపుతాడు. క్రీస్తు నీ ఇంటి మీద దృష్టి నిలుపుతాడు. క్రీస్తు నీ పిల్లల తరముల మీద అనగా వారి భవిష్యత్తుల మీద దృష్టి నిలపగలుగుతాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు విజ్ఞాపన చేస్తున్నా, నువ్వు ఆరాధన చేస్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు పడుకుంటున్నా, నువ్వు లేస్తున్నా, నువ్వు ఏమి చేస్తున్నా యేసు క్రీస్తు ప్రభువారు నీ జీవితంలో కార్యం చేయాలంటే ఒక్క చేతికి 5 వేళ్లు ఉన్నట్టుగా దేవుని సంఘములో కుల మత జాతి వర్గ భేదము లేకుండా అందరూ ఏకమై, అందరూ ఒకటై, అందరము కలిసి దేవుని సంఘముగా మారినప్పుడు భూమిని తలక్రిందులు చేయటం కాదు, చచ్చి నుండి లేపటం కాదు, మరణ శల్యములు లేవటం కాదు, ఎముకలు ఎండిన ఎముకల లోయ ఒక సైన్యముగా మార్చగలిగిన దేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు.